దాదాపు 6 దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించింది ఆ కుటుంబం. ఆమె తాత 3 సార్లు ఎమ్మెల్యే, తండ్రి మంత్రి. ఇప్పటిదాకా ఎన్నికల ప్రచారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్న ఆమె రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమవుతోంది. తాను పదవిలో ఉన్నప్పుడే కూతురి రాజకీయ ఎదుగుదలను చూడాలన్న ఆశతో పావులు కదుపుతున్నాడా తండ్రి. 3వ తరం రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్న ఆ ఫ్యామిలీ ఏది? బిడ్డ కోసం గ్రౌండ్ క్లియర్ చేస్తున్న ఆ మినిస్టర్ ఎవరు? లెట్స్ వాచ్. ఆ యువ నాయకులు గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారు. 2023 ఎన్నికల్లో అత్యంత కీలకంగా వ్యవహరించింది. ఎన్నికల తర్వాత కూడా స్థానిక నాయకులు, కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు తండ్రికి తగ్గ ఆ కూతురు. మంత్రిగా తండ్రి నియోజకవర్గానికి పూర్తి సమయం ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ లోటు ఆమె తీరుస్తున్నారు. కార్యకర్తల మంచి చెడుల్లో అండగా నిలుస్తున్నారు. రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ తండ్రికి తగ్గ తనయగా రాణిస్తున్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూతురు త్రిష. శీలారపు రాజనరసింహ 1967లో ఆందోళన ఎమ్మెల్యేగా తన రాజకీయ జీవితం ప్రారంభించారు. 1972, 78 ఎన్నికల్లోనూ వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. రాజనరసింహ మరణంతో ఆయన కుమారుడు దామోదర్ రాజనరసింహ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. దామోదర్ ఇప్పటికీ దాకా 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం తెలంగాణలో మంత్రిగా కీలక శాఖ బాధ్యతలు చూస్తున్నారు. ఆయన ఏకైక సంతానం త్రిష గత 2 అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రచారంలో భాగస్వామ్యం అవుతున్నారు. 2023 ఎన్నికల నుంచి ఆమె నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. దీంతో కార్యకర్తలు సైతం తమ యువ నాయకురాలు పదవి చేపట్టాలని ఆశపడుతున్నారు. తాను పదవిలో ఉన్నప్పుడే కూతురుని లైమ్ లైట్లోకి తీసుకురావాలని ఆశపడుతున్నారట దామోదర్ రాజనరసింహ. స్థానిక సంస్థల ఎన్నికలను అవకాశంగా మలుచుకోవడానికి సిద్ధమయ్యారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో సంగారెడ్డి జడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్కు రిజర్వ్ అయ్యింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రాజనరసింహ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించినా త్రిషకు అవకాశం లేకపోలేదు. పాత రిజర్వేషన్ల ప్రకారం సంగారెడ్డి జిల్లా జడ్పీ పీఠం జనరల్ మహిళా కోటాలో ఉంది. త్రిష తన తండ్రి దామోదర్ రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోళన అసెంబ్లీ నియోజకవర్గంలోని మునిపల్లి, చౌటకూర్ మండలాల్లో ఏదో ఒక స్థానం నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నట్టు సమాచారం. ఆందోళన నియోజకవర్గంలోనే ఉన్న ఈ 2 మండలాలను ఎస్సీ జనరల్కు కేటాయించారు. రిజర్వేషన్లలో మార్పులు జరిగినా నియోజకవర్గ పరిధిలోని ఏదో ఒక మండలం నుంచి కూతురుని బరిలోకి దించే ఆలోచనలో మంత్రి దామోదర ఉన్నట్టు సమాచారం. సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదవిలో ఉన్నారు. అవసరమైతే ఈ నియోజకవర్గాల నుంచైనా త్రిషను బరిలో దించే ఆలోచన చేస్తున్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. కార్యకర్తల అభిప్రాయాలను పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత దామోదర్ రాజనరసింహ తన ప్రతిపాదనను పార్టీ అధిష్టానం ముందు ఉంచనున్నారు. అధిష్టానం నిర్ణయం లాంఛనప్రాయమే కానుంది. సంగారెడ్డి జిల్లాలో దామోదర్ రాజనరసింహ నిర్ణయానికి అడ్డు చెప్పే అవకాశం దాదాపు లేనట్టే. వచ్చే ఎన్నికల్లోపు జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జిల్లాలో పెరిగే అసెంబ్లీ స్థానం నుంచి తన కూతురు త్రిష అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో పాటు ఆమె పొలిటికల్ ప్రొఫైల్ పెంచడానికి దామోదర్ రాజనరసింహ స్థానిక సంస్థల ఎన్నికలను అవకాశంగా మలుచుకోనున్నారు.